నమస్తే. జై శ్రీరామ్. మనం ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు మెగా నైన్ భక్తి ద్వారా చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. ఈ వాతావరణం చూస్తుంటేనే మీకు తెలుస్తుంది సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి వచ్చింది అంటే ముంగిళ్ళల్లో, లోగిళ్ళలో, ఇంట్లో పిల్లలు, పెద్దలు ఒకరు కాదు ప్రతి ఒక్కరికి సంబంధించిన పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ అసలు ఏ విధంగా మొదలవుతుంది అనే దగ్గర నుంచి మొదలుపెట్టి భోగి విశిష్టత గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోల ద్వారా. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఈ నూతన సంవత్సరంలో అంటే ఈ 2026 సంవత్సరంలో వచ్చే అత్యంత పెద్ద పండుగ జనవరిలో జరుపుకునే మన ఈ పండుగ సంక్రాంతి పండుగ. మరి ఇక్కడి నుంచే మా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు కృషిగా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ప్రతి వీడియోని. దాని ద్వారా మన తెలుగుదనాన్ని, మన సంస్కృతిని ఎల్లలు దాటించిన వారు అవుతారు. తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తారనే సదుద్దేశంతో ఉత్తరాయణానికి, దక్షిణాయనానికి సంబంధించిన విశిష్టతలు, ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు, ఎందుకు చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు చాలా ఆప్తులు. నేను కార్యక్రమం అనగానే నాకన్నా ఎక్కువ ఉత్సాహంతో చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రఘుప్రియ గారు. చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇది 3వ పండుగ అనుకుంటాను, సంక్రాంతి పండుగ రఘుప్రియ గారితో ఈ కార్యక్రమాలు చేయడం. చాలా సంతోషంగా ఉంది. మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి విశిష్టత అలాగే ఉత్తరాయణం, దక్షిణాయనానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే ప్రేక్షకులకు జై శ్రీరామ్. మన తెలుగు పండగలకు సంబంధించి శుభాకాంక్షలు. ఉత్తరాయణానికి సంబంధించి చాలా విశిష్టత ఉంది. 100% అందరం శుభకార్యాలు చేసుకోవచ్చు, అందరం సంతోషంగా ఉండే కాలం అని చెప్పారు. అయితే ఏ దానాలు చేయటం వలన మంచి జరుగుతుంది అనే విషయాలు చెప్తూ ఎలాంటి పూజలు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఈ విషయాల గురించి వివరించండి. తప్పకుండా. అయితే ముందు ఈ సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యవలసినవి ఏమిటి అంటే కనుక శుభకార్యాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, కొత్తగా కట్టిన గృహప్రవేశాలు. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. కొంతమంది సగం కడుతుండగా గృహప్రవేశం చేసేసి అందులోకి వెళ్ళిపోయి మిగిలింది ఉంటూ కూడా కట్టుకుంటుంటారు. అలా చెయ్యకూడదు. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు సగం కట్టిన దాంట్లో మంచి ఉండొచ్చు, కానీ మిగతావి నెగిటివిటీకి అంటే ప్రేతలకు ఆవాసము అంటారు. కాబట్టి పూర్తిగా కట్టినాకనే మనం గృహప్రవేశం చేయాలి తప్ప సగం కట్టినవి చేయకూడదు. ఒక విషయం నాకు వివరించండి. ఈ మధ్య కాలంలో అంటే చాలా మనం మోడర్న్ గా ఆలోచిస్తూ ఉన్నాము. కాలం మారుతుంది, కాలానికి అనుగుణంగా మనం మారుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇంతకు ముందు మీరన్నట్టుగా ఇల్లు అంటే 4 గోడలు, చక్కగా మహా అంటే ఒక హాలు, 2 బెడ్రూమ్లు అలా ఉండేది. కానీ ఇప్పుడు ఇంటీరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మీరన్నట్టుగా కట్టిన ఇల్లు అంటే మొత్తం ఇంటి షేప్ వస్తే సరిపోతుందా, ఇంటీరియర్ తో సహా చేయించుకోవాలంటారా? ఇక్కడ మీరు అడిగినట్టు తిరగాసుంది. ఏమిటంటే మొత్తం అన్ని కట్టేసి తలుపులు, ద్వారబంధాలు అన్ని అయిపోయిన తర్వాత పూర్తిగా నిర్మాణం అయిపోయింది అన్నది ఇల్లు, గృహము. ఆ తర్వాత ఇంటీరియర్ గా చేసేవి షోకులు. అవి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికైతే ఇబ్బంది లేదు. ఇలాగ పూర్తిగా నిర్మాణం అయిపోయిన దాంట్లోకే వెళ్లాల్సింది అనేది శాస్త్రవచనము. సగం నిర్మాణంలోకి వెళ్ళద్దు. అయితే ఈ సమయంలో చేయవలసింది గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, దీంతో పాటు విద్యారంభాలు కూడా చేసుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకోవచ్చు, స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు. దీంతో పాటు వివాహ నిశ్చయాలు, తాంబూలాలు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడము, ఇలాంటి సంబంధించినవన్నీ చేసుకోవచ్చు. ఇవి ప్రారంభాలు. అయితే మరి దీనికి దానాలు ఏమి ఇచ్చుకోవాలి అంటే కనుక ఈ సమయంలో చేసిన దానము మనం ఆవగింజ దానం చేస్తే గుమ్మడికాయంత ఫలితం వస్తుంది. అది ఏ దానమైనా కానీ అక్షయం అవుతుంది అన్నమాట. అయితే ఆ దానాల్లో కూడా స్పెషల్ గా కొన్ని దానాలు ఉన్నాయి. అంటే అన్నిటికన్నా మోస్ట్ అయినది కన్యాదానము, అన్నదానము. ఈ 2 విశేషమైన ఫలితాలు ఇస్తాయి. కన్యాదానం చేసిన వాళ్ళకి శాశ్వత స్వర్గలోకము అంటారు. ఇది మనం చెప్పింది కాదు, ఉత్తరాయణంలో చేయడం వల్ల శాశ్వత కన్యాదా మోక్ష ప్రాప్తి. అది ఇంకా మిగతా వాళ్ళ పాపకర్మలన్నీ పక్కన పెడితే నిజంగా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అనమాట. ఇది సాక్షాత్తు మన శాస్త్రంలో చెప్పింది శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. తర్వాత అన్నదానము, వస్త్రదానము, గోదానము, విద్యాదానము, తిలదానము,
నువ్వులు బెల్లము గోధుమలు. గోధుమలు సూర్య భగవానుడికి, నువ్వులు బెల్లము శని భగవానుడికి. ఇలాగా ఈ 5 దానాలు కనుక ఇచ్చినట్టయితే అక్షయం అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ తృణమో పణమో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యవలసిందే. చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. మనకి తెలియదు ఫలితాలు, చెడు తెలిసినంతగా మంచి మనం గుర్తించము. కానీ ఇది శాస్త్రవచనము, తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవి దానాల దగ్గరికి వస్తాయి. అయితే మరి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి? సైకాలజీ పరంగా, శాస్త్ర పరంగా చూసినట్టయితే మనసు ప్యూర్గా ఉంటుంది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎంతటి కసాయి వాళ్ళకైనా ఒక్క నిమిషమైనా సరే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు, మంచి ఆలోచిస్తారు, ఇది తప్ప ఒప్ప అనేది ఆలోచిస్తారు. అంటే మనసు మీద ప్రభావము ఎక్కువగా పడుతుంది అనమాట. తర్వాత ఉపవాసం అనేది ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ప్యూరిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ సైంటిఫిక్ పరంగా కూడా చెప్పాలి, అది ప్రూవ్ అయింది. ఎవరైతే ఎక్కువగా ఉపవాసం చేస్తారో వాళ్ళకి శరీరం లోపల, మన శరీరమే మనకి చెడుని తినేసే ఒక యంత్రం అట. మనకి సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఎంత ఎక్కువగా మనం ఉపవాసాలు ఉంటే, అంటే మరీ ఎక్కువగా కాదు కానీ యాక్చువల్ గా సనాతన ధర్మం గురించి ఈ టైంలో నిజంగా మాట్లాడుకోవాలి. మీరు ఈ మాట చెప్పిన తర్వాత చాలా మటుకు మనకు అన్ని కూడా మన పూర్వీకులు, మన ధర్మం మనకు అన్ని చెప్పిందండి. మనమే అన్ని మర్చిపోయాము. మనకి తెలియనివి, మనకి చేత కానివి కొని తెచ్చుకొని మరీ చేస్తూ ఉన్నారు. విషయాలన్నీ మర్చిపోయారు. నిజంగా ఉపవాసం ఇంత గొప్ప విషయం అంటే మీరు ఉపవాసం ఒకసారి ఉండి చూడండి. ఎవరైనా కానీ ఇప్పటి వరకు ప్రయత్నించిన వాళ్ళు, నేను ఉపవాసం ఉండే పద్ధతి ఈ సందర్భంగా చెప్తాను. పొద్దున్న నుంచి నైట్ వరకు అసలు నేను ఏమీ తినను, పచ్చి మంచి నీళ్లు కూడా తాగను, కానీ యాక్టివ్గా ఉంటాను. చాలా మంది నీళ్లు తాగకపోతే పడిపోతారు. ఇప్పుడు కొంతమంది నిరాహార దీక్షలు చేస్తే సాయంత్రానికే ఏదో కళ్ళు తిరిగి మూర్ఛపోయి పడిపోతారు అంటారు, కానీ ఏమీ జరగదు. లేదు, మన శరీరానికి ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. దట్టు దైవపరంగా ఉంటున్నాం కాబట్టి ఇంకా పవర్ఫుల్ గా ఉంటాము. ఏకభుక్త చాలా మంది ఒక్క పూట చేసి బోలెడంత మంది ఇప్పటికీ నాకు తెలిసిన గురువులు చాలా మంది ఒక్క పూట, అది కూడా అల్పాహారం తీసుకొని అసలు సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు చాలా మంది. అవును, ఆరోగ్యంగా ఉండడము, అది ఉపవాసంలో ఉండేదే ఆ విశేషత అన్నమాట. అయితే ఇప్పుడు ఈ మాసంలో ఉండే ఉపవాసము పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నా కానీ, అది ఏ రకంగా కానీ ఉన్నా కానీ మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కనుక ఈ పండగల్లో చేయకుండా ఉండడమే మంచిది. చెడు అలవాట్లు అంటే అన్ని రకాల చెడు అలవాట్లును, పరనింద, ఆత్మనింద అన్ని, దానికి లిస్ట్ అవసరం లేదు. చెడు అలవాట్లకి కొంచెం దూరంగా ఉండాలి. దాంతో పాటు నిద్ర తక్కువగా ఉండాలి. మనం పోమని తెలిసిండే భగవంతుడు రాత్రి సమయం తక్కువే పెట్టాడు. అర్థమైందా? రాత్రి సమయం చాలా తక్కువ ఉంటుంది కదా, అంటే తొందరగా నిద్ర లేవాలనే ఉద్దేశంతో మనం తక్కువ పోవాలి. కాలమాన ప్రకారంగా కూడా నిద్ర తక్కువ ఉంటుంది అనమాట. అయితే శరీరము తొందరగా స్పందిస్తుంది, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో కాబట్టి గుడ్ పరంగా, మంచి పరంగానే మనము సాధ్యమైనంత వరకు ఉంటే మంచిది. తర్వాత మనము ఏదైనా సంకల్పం చేయాలన్నా, వ్రతాలు కానీ నోములు కానీ, లేదా ఏదైనా సంకల్పం, నాకు ఉద్యోగం కావాలి, లేదా నేను మిలియనీర్ అవ్వాలి, ఏదో ఒక సంకల్పం చేసుకుంటే 21 రోజుల పాటు కనుక ఆ సంకల్పం ఈ సమయంలో చేస్తే, మన సంక్రాంతి నుంచి మొదలుపెట్టి 21 రోజుల లోపల చేస్తే తక్షణమే అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది, సంకల్ప బలం కూడా ఎక్కువగా వస్తుంది. ఈ మాసంలో ఈ చేస్తే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. అందులోనూ పుష్యమాసం, ధనుర్మాసం, పుష్యమాసం కలిసినవి రెండు ఇవి. అవును, కాబట్టి చాలా ఉత్తమమైన కాలం అన్నమాట. చాలా అంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు ఈ ఉత్తరాయణానికి సంబంధించి. ధన్యవాదాలు. నమస్తే.